चक्रवर्तिने नमः। ओम श्री अवधूत चक्रवर्तिने नमः। ओम भूत दमनाय नमः। साधु वृंदावन निपुणाय नमः। ओम सुमेधा विलसन ओम श्री रामदूत स्वामिने नमः। సామాన్య రూపంలో ఓట్ల దండంలో పుణ్యం చేసినటువంటి పుణ్యాత్ములు మీరందరూ కూడా గెలుపగలుగుతావు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రంథం తీసుకొని చదవడానికి ప్రారంభం చేయండి. ఇదేం మీకు పెద్ద శ్రీరామదూత స్వామినే నమః. వెళ్ళాడండి. అంతకు వారం రోజుల క్రితం నాకు చెప్పాడు మా బాబు ఎయిర్పోర్ట్ లో ఉంది అని అంటే సరేలేమని చెప్పాను. మేము బండేపల్లి దగ్గరికి వెళ్ళేసరికి స్వామివారు ఒక మంత్రం చెప్తుంది. స్వరూప శతకోటి మార్తాండ తేజస్వరూప జిత క్రోధమాశ్చర్య మహనీయ మూర్తి యతిరా. ఒక్కసారి మనస్ఫూర్తిగా స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం మనోభీష్ట ప్రదాయిన్యై నమః. అనుభవం తెలుసు. తిరుపతి నుంచి రాజుగారు వచ్చారండి. అద్భుతమైన భక్త. అర్జునుడు కూడా ఆయన కూడా దేవుడు అనే సంగతి తెలియదు. శ్రీకృష్ణ పరమే పూజిస్తున్నాం. శ్రీరామచంద్రమూర్తి ఉన్న రోజుల్లో కూడా దేవుడు అనే సంగతి ప్రజలందరికీ తెలియదు. అలాగే స్వామివారు కూడా నవ్వి ఏమ్మా బాగున్నావా అన్నారు. నాకు ఎంతో వచ్చిన వాళ్ళ ఈ అవధూతలందరూ కూడా సద్గురు స్థానంలో అవధూత తత్వంతో విష్ణు శక్తి అవకి తెలుసుకోవాల్సిందే. వాళ్ళందరూ కూడా రహస్యమైన ప్రదేశాలలో దాగిపోయినారు. కానీ ఇక్కడ మనకి అందుబాటులో ఎవరికి లేదు. చక్రవర్తులకి అందుబాటులో లేదు, సామాన్యులకు అందుబాటులో లేరు. వాళ్ళందరూ కూడా రహస్యమైన ప్రదేశాలలో దాగిపోయినారు. వచ్చిందంటే మీ అమ్మకుందా, మీ నాయనకుందా, మీ తాతకుందా అని అడుగుతాడు. ఇదేమన్నా అంటువేదా ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడానికి? బాగా యోచన చేసి చూడండి. తప్ప మనిషిని చూసిన వెంటనే వీడు ఫలానా 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 అని చదివేసే వాళ్ళు లేరు. అదే కాదు, ఆనాటి ఆ యుగాలలో కూడా చరిత్ర చూస్తే ఇదే మనకు కనపడుతూ ఉంది. కాబట్టి పూర్తిగా ఎవరికి తెలియదులేండి. పూర్తిగా తెలుసుకునేదానికి కొన్ని నెలలు కూడా సరిపోవు. अక్కడ स्वागत है, आपको शुभ स्वागत रहता आने के लिए. हमारा हिंदी उतना शुद्ध नहीं रहता, आप थोड़ा बेर करना चाहिए. సైంటిస్టు పద్మశ్రీ రవి బస్తి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు స్వామీజీతో వారుకున్న స్వామినే నమః. Explain everything which I see in spirituality. Let me tell you a small story. It will take only 2 minutes. Company in the world has got the fastware itself a success. After 10 wells, 15 wells, 20 wells. రామదూత స్వామి వారికి స్వామివారి గురువు గారు శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఇప్పుడు అభిషేకం జరుగుతుంది.
అది బాగుంటుంది. క్షేత్రము కలెక్టర్ గారిని ఆశీర్వదించారు. నెంతల పార్లమెంట్ వారి వేదిక సాధారణంగా ఆహ్వానిస్తారు. పరమ పవిత్రుండు భగవాన్ శ్రీ వేణుగోపాల స్వామి వారి చరణములకు నమస్కరించి దంపతులకు స్థావర జంగమాది భూతముల సహా దీర్ఘాయుష్మాన్ భౌలై ఆరోగ్యవంతులై ప్రతి ఇంటా లక్ష్మీదేవి శాశ్వతమై నిలిచి భాగ్యవంతులై మీ పిల్లలు మహావిద్యావంతులై అదృష్టవంతులై ఆయురారోగ్యవంతులై వర్ధిల్లెదరుగాక. శుభప్రదం శుభం. మానవ జీవితం శుభగ్రహాలు అశుభగ్రహాలచే, శుభగ్రహాలతో ఉన్నవారు అనేక విజయాలు పొందుతుంటారు. ముందుకు వెళుతూ వెళుతూ అశుభగ్రహాలు వెంటబడ్డ రోజు ప్రతి ఒక్కటి వెనకబడిపోతారు. కోట్లాది ధనవంతులైన అశుభగ్రహాలు చేరిన నాడు వ్యాపారాభివృద్ధి జరుగదు. ఆరోగ్యములలో మార్పులు వస్తుంటాయి. అనుకున్న ప్రతి పని ఆగిపోతుంటుంది. పిల్లల వివాహాలు, ఉద్యోగ వ్యవస్థలు, రావలసిన ధనము, చేయవలసిన పనులు, కట్టవలసిన గృహములు ప్రతి సంవత్సరము ఈ విధముగా వెనకబడుతూనే ఉంటారు. తెలివి లేక కాదు, అవకాశాలు లేక కాదు, తెలియని అశరీర గ్రహాలు వెంట చేరి ప్రతి పురోగతి చెందవలసిన కుటుంబాలన్నీ ఆగిపోతుంటాయి. అలా మధ్యలో ఆగిపోయిన కుటుంబాలకు అవధూతల చేత, మహాసిద్ధుల చేత ఒక అద్భుతమైన సువర్ణ లక్ష్మీ దేవత మహాయజ్ఞాన్ని, శక్తివంతమైన దాన్ని తయారు చేశారు హిమాలయ వాసులు. అది ఈవేళ ఆవిర్భావన మొదలైనది. ఏ మహిళ మూర్తి అమ్మవారిని ఆవాహన చేసుకోగలుగుతుందో ఆ కుటుంబము ఈ సంవత్సరము అనేక విజయాలు ప్రాప్తిస్తాయి. కొంతమంది చేసుకోగలుగుతున్నారు, కొంతమంది చేసుకోలేకపోతున్నారు. చేసుకోగలిగిన వారికి మృత్యువులను కూడా తీసి బయటపడేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధులతో సహా అనేక విజయాలు పొందుతున్నారు. చాలామందికి ఏకాగ్రత లేక, చేసుకో విధానం అవకాశం లేక ఈ పాపగ్రహాలచే ప్రతి పని ఆలస్యం అవుతూనే ఎంతో ముందుకు వెళ్ళవలసిన కుటుంబాలు వెనకబడిపోతున్నాయి. అలా వెనకబడిపోవలసిన పని లేదు. ఈ యజ్ఞము మే 5వ తారీఖు వరకు జరుగుతుంటుంది హిమాలయాల్లో. మీకు కావలసిన పని ఏకాగ్రత చిత్తంతో మనస్సున పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకోండి. చాలా అనువైన వ్రతం ఇది, చాలా అనువైన వ్రతం. దంపతులిద్దరూ కలిసి చేస్తే చాలు. 21 రోజులు అవకాశం ఉంది వ్రతానికి. మే 5వ తారీఖు లోపల 21 రోజు. దీనికి ఏమి నియమములు నిష్టలు అవసరం లేదు. ఒక మాంసాహారము మానేస్తే చాలు.